ఇక ఇది పెద్ద వైరల్ అయిపోయింది ఇది ఇది తమ్ముంది పెద్ద వైరల్ అయిపోయింది. బుడ్డోని మరి జైలు ఎత్తారా అయింది. బరెలక్క కంటే బాగా చేసింది తమ్ముడు. కాంగ్రెస్ వస్తే మా దాదాపు 4000 పింఛన్ వస్తుంది అనుకున్నాం కానీ 4 ఎకరాలు ఎండుతుంది అనుకోలే ఫ్రెండ్స్. ఇళ్ళకి కరువు వస్తుంది అనుకోలే ఫ్రెండ్స్. చూడూరు ఫ్రెండ్స్, మాదైతే 4 ఎకరాలు ఎండిపోతే ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోస్తున్నాం చెర్లకి ముంచుకొచ్చి. చూడూరు ఫ్రెండ్స్. హాయ్ గైస్, మేమైతే కాంగ్రెస్ వస్తే మా దాదాపు 4000 పింఛన్ వస్తుంది అనుకున్నాం కానీ 4 ఎకరాలు ఎండుతుంది అనుకోలే ఫ్రెండ్స్. ఇళ్ళకి కరువు వస్తుంది అనుకోలే ఫ్రెండ్స్. చూడూరు ఫ్రెండ్స్, మాదైతే 4 ఎకరాలు ఎండిపోతే ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోస్తున్నాం చెర్లకి ముంచుకొచ్చి. చూడూరు ఫ్రెండ్స్. బర్రెలక్క కంటే నీదే బ్రహ్మాండమైన వీడియో తమ్మి బుడ్డోడా. ఎందుకు తెలుసా, బర్రెలక్కేమో పని కట్టుకొని చేసింది, బర్రెలను మేపుకుంటా నేను నిరుద్యోగురాలని అన్నది. కానీ నువ్వు సందర్భాన్ని బట్టి వీడియో చేసినవారు చిన్నోడా. ఎవరన్నా పచ్చి నేర్పితే ఇంత సహజంగా రాకపో, ఎక్కడొక కాడ తడబడు. ఏమంటాడు నా బుడ్డోడు, కాంగ్రెస్ వస్తే మా తాతకు 4000 పింఛిదస్తా అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ దానికి బదులు మా 4 ఎకరాల పొలం ఎండిపోయే పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఇక ఈ నీళ్లను చెరువు కాడ పట్టుకొని వచ్చి పొలాలు పారిస్తున్నాం ఫ్రెండ్స్ అని చెప్తాను. ఇక బర్రె లెక్కదేమో ఓ స్టైలు. చిన్నోడా, నువ్వు సందర్భాన్ని బ్రహ్మాండంగా వాడినవారు, కానీ జాగ్రత్త. ఇదే రేవంత్ రెడ్డి కోపం వచ్చింది అనుకో, నువ్వు కూడా పోతావు చైల్డ్ జైలుకి. జర జాగ్రత్త పిల్లలు, జర్ర జాగ్రత్త. మరి అసలే కనికరం లేనోడు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనికరం లేనోడు ముఖ్యమంత్రిగా ఉంటే అందరం కటకటాల పాలవుతాం. ఇక చిన్నోని చూడడు, పెద్దోని చూడడు, పేరు మర్చిపోయినోని జైలు ఎత్తాడు, బూతులు తిట్టినోని జైలు ఎత్తాడు. చిన్న పోరాడని చూడకుండా నిన్ను కూడా జైలు ఎత్తే మళ్ళా పెద్ద కంప అవుతుంది రా చిన్న. జర్ర జాగ్రత్త, ఓపిక. కొంత పిల్లలు